Represented by La Lens TV. తెలంగాణలో భూములకు సంబంధించినటువంటి సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు బాధ్యతాయుతంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని భూభారతి చట్టం 2025ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ఆధారంగా రూపొందించినటువంటి భూభారతి పోర్టల్ ద్వారా భూముల యొక్క రిజిస్ట్రేషన్, హక్కుల మార్పిడి, మ్యూటేషన్, భూ రికార్డుల యొక్క నిర్వహణ, స్లాట్ బుకింగ్ వంటి సేవలను డిజిటల్ విధానంలో అందిస్తున్నారు. అయితే ఇటీవల భూభారతి పోర్టల్ నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు తహసీల్దార్ గారి కార్యాలయంలో భూభారతి సేవలను నిర్వహిస్తున్నట్లు అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించింది. వారి యొక్క స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించబోతుంది. అయితే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అవినీతి అరికట్టడం, ప్రైవేటు వ్యక్తుల యొక్క జోక్యాన్ని తగ్గించడం, భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచడం ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ వీడియోలో భూభారతి అంటే ఏమిటి, ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టం, కంప్యూటర్ ఆపరేటర్లను ఎందుకు తొలగిస్తున్నారు, వారి యొక్క స్థానంలో ఎవరు బాధ్యతలను చేపడతారు, ఈ మార్పుల వల్ల రైతులు, భూమి యజమానులు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి వంటి ప్రతి అంశాన్ని చట్టపరమైనటువంటి కోణంలో సులభమైన భాషలో ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయం పైన ప్రభుత్వం యొక్క లక్ష్యం అవినీతికి చెక్ పెట్టాలనే ఉద్దేశం. అంటే రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల యొక్క జోక్యం కారణంగా అవినీతి, అక్రమాలు పెరిగాయని వచ్చేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భూభారతి పోర్టల్ నిర్వహణను పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోకి తీసుకురావడం ద్వారా ప్రతి లావాదేవీపై అధికారిక బాధ్యత ఉండేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రైతులు, భూమికి సంబంధించినటువంటి యజమానులకు మరింత పారదర్శకత, సేవలు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే అంశం పైన థర్డ్ పార్టీ విధానానికి స్వస్తి పలకడం కోసం, అంటే ఇప్పటి వరకు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా నియమించబడినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ల యొక్క భూభారతి పోర్టల్ లాగిన్లు, స్లాట్ బుకింగ్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, భూమికి సంబంధించినటువంటి వివరాలు నమోదు వంటి కీలక పనులు నిర్వహించేవారు. అయితే పర్యవేక్షణ లోపంతో కొందరు ఆపరేటర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే యొక్క ఆరోపణ రావడంతో ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ బాధ్యతలను ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే విషయం పైన జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు, అంటే భూభారతి పోర్టల్ నిర్వహణ, లాగిన్ ఐడీలు, దాంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, హక్కుల యొక్క మార్పిడి వంటి కీలకమైనటువంటి బాధ్యతలను ఇకపై రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించనున్నారు. అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఏదైనా తప్పిదం లేదా అక్రమం జరిగితే నేరుగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేటువంటి చర్యగా భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఆపరేటర్లపై వచ్చినటువంటి ఆరోపణల విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లపై తీవ్రమైనటువంటి ఆరోపణలు వెలువడడం జరిగింది. అయితే పట్టాదారు అనుమతి లేకుండానే భూములను ఇతరుల పేర్లకు మార్చడం, అసైన్ భూములకు బినామీ పట్టాలు సృష్టించడం, ప్రతి రిజిస్ట్రేషన్ కు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఆరోపణల ప్రత్యేక దృష్టికి వెళ్ళడం జరిగింది. ఈ కారణంగానే వారికి పూర్తిగా తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే ఇంటెన్సివ్ శిక్షణ, అంటే కొత్తగా బాధ్యతలు చేపడుతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్లకు వారం రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. స్లాట్ బుకింగ్, భూముల వివరాల నమోదు, హక్కుల యొక్క మార్పిడి, రిజిస్ట్రేషన్ విధానాలు, దాంతో పాటుగా భూభారతి పోర్టల్ వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించి సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయితే ఈ విషయం పైనే 10 రోజులలోనే కొత్త వ్యవస్థ, అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. అయితే రాబోయే 10 రోజులలో భూభారతి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా జూనియర్ అసిస్టెంట్లు స్వీకరించేలా కార్యనిర్వహణ రూపొందించనున్నారు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క జోక్యం తగ్గి దళారుల యొక్క వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైతులు మరియు భూ యజమానులకు ప్రభావం కలిగే అవకాశం, అంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భూభారతి రికార్డుల యొక్క నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులు, భూ యజమానులు ప్రభుత్వం యొక్క కార్యాలయాల్లో మరింత నమ్మకంతో సేవలు పొందే అవకాశం
అవకాశం అనేది ఉంటుంది. అయితే మరో విషయం ఏంటంటే రైతులు మరియు భూ యజమానుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భూ రికార్డుల యొక్క నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులు భూ యజమానులు ప్రభుత్వ కార్యాలయాల్లో మరింత నమ్మకంతో సేవలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అయితే కొత్త విధానం అమలైన తర్వాత సేవలు ఎంత వేగంగా సమర్థవంతంగా అందుతాయనే అమలు తీరుపైనే ఆధారపడి ఉంటుంది. మరో విషయం ఏంటంటే భూభారతి పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోకి తీసుకురావడం తెలంగాణ రెవెన్యూ శాఖలో ఒక ముఖ్యమైనటువంటి పరిపాలనా సంస్కరణగా చెప్పవచ్చు. అయితే ఈ నిర్ణయం ద్వారా అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా లేదా అనే విషయం అమలు తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై నేరుగా ఉండడం వల్ల పారదర్శకత జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులు భూమికి సంబంధించినటువంటి యజమానులకు ఇది ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది రానున్న రోజులలో అనేది తెలుస్తుంది. అయితే ఇదే విషయం పైన మనం భూభారతి అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూభారతి అనేది తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ఆధునిక డిజిటల్ భూ పరిపాలన వ్యవస్థ, డిజిటల్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. రాష్ట్రంలోని భూములకు సంబంధించినటువంటి రికార్డులను ఒకే వేదికపై నిర్వహించడం, భూముల యొక్క లావాదేవీలను పారదర్శకంగా చేయడం, రైతులు మరియు భూ యజమానులకు వేగవంతమైనటువంటి సేవలు అందించడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. భూమికి సంబంధించినటువంటి వివరాలు, హక్కుల యొక్క మార్పిడి, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, భూ రికార్డుల యొక్క పరిశీలన వంటి అనేక సేవలను భూభారతి పోర్టల్ ద్వారా నిర్వహిస్తారు. అయితే భూభారతి అనేది ఎందుకు ఉపయోగం అంటే భూభారతి ద్వారా భూములకు సంబంధించినటువంటి సేవలు ఒకే డిజిటల్ ప్లాట్ఫారం లో అందుబాటులోకి వస్తాయి. దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుంది, సేవలు వేరుగా అందుతాయి. భూమికి సంబంధించినటువంటి రికార్డులు డిజిటల్ రూపంలో భద్రంగా ఉంటాయి. భూమి యాజమాన్యాన్ని వివరాలను సులభంగా పరిశీలించుకోవచ్చు. దాంతో పాటు హక్కుల యొక్క మార్పిడి, రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియలు మరింత చట్టబద్ధంగా క్రమబద్ధంగా నిర్వహించబడతాయి. అలాగే భూమికి సంబంధించినటువంటి రికార్డులలో పారదర్శకత పెరగడం, దాంతో పాటుగా అక్రమాలు మరియు దళారుల యొక్క జోక్యాన్ని తగ్గించడం వీటిలో కూడా భూభారతి వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలలో ఒకటి. అయితే రైతులు భూమి యొక్క సంబంధించినటువంటి యజమానులు ప్రభుత్వ సేవలకు సంబంధించి సులభంగా పొందేందుకు ఇది ఒక కీలకమైనటువంటి డిజిటల్ వ్యవస్థగా ఉపయోగపడుతుంది. మరో విషయం ఏంటంటే భూభారతి చట్టం ఏ రాష్ట్రానికి సంబంధించిన విషయానికి వస్తే భూభారతి అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక భూ పరిపాలన వ్యవస్థ. ఇది తెలంగాణలోని భూభారతి రికార్డుల యొక్క నిర్వహణ, హక్కుల యొక్క మార్పిడి, రిజిస్ట్రేషన్ మరియు ఇతర భూ సేవలకు పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించబడుతుంది. ఏ సంవత్సరంలో వచ్చింది ఈ యొక్క భూభారతి చట్టం అంటే తెలంగాణలోని భూభారతి చట్టం 2025, తెలంగాణ భూభారతి యాక్ట్ 2025 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టం ద్వారా గతంలో అమలులో ఉన్నటువంటి ధరణి వ్యవస్థలకు బదులుగా కొత్తగా భూ పరిపాలన విధానాన్ని అమలు చేయడం కోసం మార్గం సుగమం కావడం జరిగింది. మొత్తానికి ఈ వీడియో చివరిలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం భూభారతి వ్యవస్థలో చేపడుతున్నటువంటి ఈ మార్పులు రెవెన్యూ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమర్థవంతమైనటువంటి సేవలను అందించడమే దీని యొక్క లక్ష్యం. కీలక పరిపాలన సంస్కరణలుగా చెప్పవచ్చు. అవుట్ సోర్సింగ్, కంప్యూటర్ ఆపరేటర్ల యొక్క స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి జూనియర్ అసిస్టెంట్లకు నియమించడం, వారి ద్వారా భూమి యొక్క రికార్డుల యొక్క నిర్వహణ, ప్రైవేట్ వ్యక్తుల యొక్క జోక్యం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏమైనా అక్రమాలు లేదా తప్పిదాలు జరిగితే సంబంధిత అధికారులపై నేరుగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా పెరుగుతుంది. అయితే ఈ నిర్ణయం ఎంత విజయవంతం అవుతుందనేది దాని అమలుపైనే ఆధారపడి ఉంటుంది. కొత్త విధానంలో సేవలు వేగంగా, పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా అందితేనే రైతులు, భూ యజమానులు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. అదే సమయంలో ప్రభుత్వం సాంకేతిక శిక్షణ, పర్యవేక్షణలో బాధ్యతలు అందించే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో చట్టపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇలాంటి భూములకు సంబంధించిన చట్టపరమైన ప్రభుత్వ ఉత్తర్వులు, రెవెన్యూ శాఖ తాజా సంబంధించినటువంటి అప్డేట్లు, రిజిస్ట్రేషన్ మరియు భూ హక్కులకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా మన లాలెన్స్ టీవీలో చర్చించుకోబోతున్నాం రానున్న రోజులలో. చూస్తూనే ఉండండి లాలెన్స్ టీవీ. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.